ఇవాళ 21 మంది ఎంపీలు, మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి, కేంద్రంలో 2 ఎంపీలు పార్లమెంట్లో కూర్చో ఉన్నారు, మంత్రులు మాట్లాడాలి కదా. సో కేవలం అధికారమే పరమావధిగా, అధికారమే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి ఊడిగం చేయడం కోసం ఈ రాష్ట్రం నుంచి ఎంపీలు వెళ్ళి ఢిల్లీలో ఓట్లు వేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వానికి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టినట్టు ఏ మాత్రం మనకు కనపడట్లేదు రాజుగారు. సార్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఉందా? కాంగ్రెస్ పార్టీ ఉందా అంటే నేను ఫేర్గా మాట్లాడాలి, ఓపెన్గా మాట్లాడాలి. ఎస్, బలహీనంగా ఉన్నాం, ఖచ్చితంగా బలహీనంగా ఉన్నాం. దాన్ని మేము బలం పుంజుకోవడం కోసం మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం. దానికి సో మెనీ రీజన్స్. బట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదు 2014 నుంచి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగుదేశం పార్టీని కానీ, అటు వైసీపీని కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని కానీ పాయింట్అవుట్ చేసి అడిగి రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు కమ్యూనిస్టులు. నరేంద్ర మోడీలో ఎన్ అనే పదం ఎత్తే దమ్ము, ధైర్యం ఈ ప్రాంతీయ పార్టీలో ఎవరికన్నా ఉందా? ఎవరికి లేదు. అది ఆ ప్రశ్నించి మాట్లాడే పరిస్థితి ఒక్క కమ్యూనిస్టులకి, కాంగ్రెస్ పార్టీకే ఉంది. సరే, ప్రజలు కూడా ఒక సార్ట్ ఆఫ్ అంటే పదే చెప్తుంటారు ఈ టీడీపీ పార్టీ కానీ, కూటమి కానీ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయగలిగినటువంటి మేమని చెప్తారు. అంటే భూస్థాపితం అనే పదం నేను ఒప్పుకోనండి. ఇప్పుడు పంజాబ్లో మీరు తీసుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఇందిరాగాంధీ గారు ఇది తర్వాత నామరూపాలు లేకుండా పోయింది. మళ్ళీ రివైవ్ కాలేదా, అధికారంలోకి రాలేదా? భూస్థాపితం ఏ రాజకీయ పార్టీని ఇంకొక రాజకీయ పార్టీ చెయ్యాలి అనే ఆలోచన ఉంది అంటే అది దాన్ని ఎలా చెప్పాలో తెలియదు. కానీ ఏ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ భూస్థాపితం చేయటం అనేది చాలా కష్టమైన పని. అన్లెస్ అదర్వైజ్ భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు మింగేసి దాని వాళ్ళలో కలిపేసుకొని ఈరోజు మోడీ, అమిత్ షా చేస్తున్న కార్యక్రమాలు చేస్తే తప్ప అదర్వైజ్ ఏ పార్టీని ఇంకో పార్టీ భూస్థాపితం చేయలేదు. మరీ ముఖ్యంగా ఈ దేశం కోసం ఇంత త్యాగాలు చేసి స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి, స్వాతంత్రం తెచ్చిన దగ్గర నుంచి ఈ జరుగుతూ వచ్చిన అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేద్దామని అనుకున్నా మన శ్రీశైలం లాంటి ప్రాజెక్టు, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు, లేకపోతే ఇస్రో లాంటివో, లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటివో, హార్బర్ లాంటివో కాంగ్రెస్కి సాక్ష్యాలుగా నిలబడి ఇదిగో ఈ కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసిందయ్యా, అది కాదు భూస్థాపితం అవ్వాల్సిన పార్టీ, ఈ కనపడే ఏ ప్రాజెక్ట్ అయినా కాంగ్రెస్ పార్టీ కట్టిందే కాబట్టి ఆనవాళ్ళు ఏదైతే ఉన్నాయో అవి సాక్ష్యాలుగా నిలబడతాయి. ఆ సాక్ష్యాలు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి చెరిపోయినవో చెరపలేరు. సార్, ఒక విషయం అయితే జనరల్గా మా వ్యక్తిగత అభిప్రాయం అయితే కాదు, భారతీయ జనతా పార్టీ నాయకులు అనే వ్యాఖ్యలు అంటే ఓట్ చోరీ అనేది ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ప్రస్తావించారో, ఒక బోర్డు మీద ఎలా అయితే ఆధారాలతో చూపించారో, ఆ టైంలో బీజేపీ నాయకులైతే ఒక విషయాన్ని అయితే స్పష్టంగా ఆరోపిస్తారు. రాహుల్ గాంధీ గారికి మైండ్ మెచ్యూరిటీ అవ్వలేదంట. నిజంగా రాహుల్ గాంధీ గారికి మైండ్ మెచ్యూరిటీ అయిందా అవ్వలేదు? ఈ దేశంలో అంటే ఓట్ చోరీ అన్న దగ్గర నుంచి బీజేపీ చెప్పే ప్రతి మాట ఇదే. సరే, అవగాహన రాహిత్యం, మైండ్ మెచ్యూరిటీ కాకపోవడం వల్ల ఇలాంటి ఓడిపోయిన దాంట్లో అలా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడతారు. మైండ్ మెచ్యూరిటీ అనే పెద్ద పదం వాళ్ళు వాడారు కానీ ఇది మాకు సంబంధించి కాదు, బీజేపీ ఆరోపించిన ఆరోపణ. నేను మీ ద్వారా రాష్ట్రంలో బీజేపీ నాయకులు కావచ్చు, దేశంలో బీజేపీ నాయకులు కావచ్చు, నాది చాలా చిన్న స్థాయి, చిన్న కార్యకర్తని. బట్ స్టిల్ సవాల్ అనేది పెద్ద పదం, బట్ స్టిల్ ఆ పదం వాడుతున్నా. నేను సవాల్ విసురుతా ఉన్నా, ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడైనా సరే దమ్ముంటే 15 నిమిషాలు రాహుల్ గాంధీ గారికి, నరేంద్ర మోడీ గారికి డిబేట్ పెట్టించండి. అంటే మీరు అనుకున్న స్క్రిప్ట్ చదివి వెళ్ళిపోవడం కాదు. యూ టేక్ ఎనీ కాన్సెప్ట్. విదేశీ వ్యవహారాలు తీసుకుంటారా, భారతదేశ ఆర్థిక విధానాలు తీసుకుంటారా, లేకపోతే భారతదేశం సంబంధించి విద్యా ఉద్యోగాలు తీసుకుంటారా, కాన్సెప్ట్ మీది, ప్లేస్ మీది, సమయం మీది. నరేంద్ర మోడీకి, రాహుల్ గాంధీ గారికి ఒక్క 15 నిమిషాలు 1-on-1 డిబేట్ పెట్టించండి. ఎవరి బుర్ర ఎంత ఉంది, ఎవరి శక్తి సామర్థ్యాలు ఎంత, ఎవరి తెలివితేటలు ఎంత అనేది పాలకు పాలు, నీళ్ళకు నీళ్ళుగా తేలుతుంది తప్ప బయట కూర్చొని అనేక మాటలు మాట్లాడచ్చు. ఓట్ చోరీ అని అతను మాట్లాడుతున్నప్పుడు విత్ ఎగ్జాంపుల్స్, ఇదిగో పలానా చోట పలానా జరిగింది, 21 చోట్ల ఒకే ఫోటోతో ఉంది, 0 అడ్రస్తో ఉంది, ఒకే ఇంట్లో 800 ఓట్లు ఉన్నాయి, ఒక చిన్న ఫ్లాట్, చిన్న రూమ్లో 800 ఓట్లు ఉన్నాయి అని పూర్తి ఆధారాలతో అతను తీసుకొచ్చినప్పుడు మీ ముందు
బీహార్లో మీరు ఎస్ఐఆర్ నిర్వహించారు. ఎస్ఐఆర్లో కొన్ని లక్షల పేర్లు తొలగించారు. మీరు తొలగించిన పేర్లలో ఇదిగో చనిపోయారని తొలగించిన వ్యక్తులు ఇదిగో బతికే ఉన్నారు అని సుప్రీంకోర్టు ముందు పెట్టడం. అదేవిధంగా పలానా వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ గ్రామంలో లేరు అని మీరు ఓట్లు తొలగిస్తే వాళ్ళందరూ ఈ గ్రామాల్లో ఆ ఊర్లలో ఉన్నారు అని ఆ ప్రజల్ని మన ముందు తీసుకొచ్చి పెట్టడం. అతను మాట్లాడిన ప్రతి మాట సాక్ష్యాధారాలతో మాట్లాడినప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? విశ్వసనీయతను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. వీళ్ళెందుకు భుజాలు తడుముకుంటున్నారు? వీళ్ళెందుకు బాధపడతా ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని క్వశ్చన్ చేస్తే? ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక మేధావి వర్గం 272 మంది మేధావి వర్గం దాదాపుగా ఆర్ఎస్ఎస్తో భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్షంగా పరోక్షంగా సాన్నిహిత్యం లేకపోతే లింకులు కలిగి ఉన్న మేధావి వర్గం రాహుల్ గాంధీ గారికి ఉత్తరం రాసింది. మీరు ఈ రకంగా చేస్తే మన సంస్థల యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటది, చేయొద్దు అని. సంస్థల క్రెడిబిలిటీ నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఆ సంస్థది కదా. నా క్రెడిబిలిటీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాదే, లేకపోతే ఇంకొకటి ఎవరిదన్నా ఉంటుందా? నా మీద ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని నేను క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత నాదా, ఇంకొకరిదా? నా మీద అయితే ఆరోపణ వస్తే భారతీయ జనతా పార్టీ నన్ను సేవ్ చేయడానికి వస్తుందా? నేను తప్పు చేస్తే నా మీద ఏమీ లేకుండా ఉండటం కోసం మోడీ గారి ప్రభుత్వం చట్టానికి సవరణ తీసుకొస్తుందా? ఎలక్షన్ కమిషన్ మీద ఎవరు ఏమి చేయడానికి వీల్లేదని ఉన్న ఆధారాలన్నీ మాకు ఇష్టం వచ్చిన టైంలో మేము తగలబెట్టేస్తాం, మేము దాన్ని ఎవరికి సాక్ష్యాలు ఇవ్వాల్సిన పని లేదని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిఫెండ్ చేసుకుంటుందా? ఇదే నా విశ్వసనీయతను కాపాడుకునే వ్యవహారం. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఆ సంస్థ యొక్క విశ్వసనీయతను నిలబెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? 100%. వీళ్ళందరూ గాలికి వదిలేసి రాహుల్ గాంధీ ప్రజల కోసం ప్రజలు ఓట్లు తీసేస్తే వాళ్ళకు ఉన్న ఓటు హక్కు ఖచ్చితంగా రాజ్యాంగం కల్పించిన హక్కు, దాన్ని తీసేయడం తప్పయ్యా, ఇదిగో మీరు మీ దీంట్లో తప్పు జరుగుతూ ఉంది, తప్పును సరిదిద్దండి అంటే దేశాన్ని అవమానిస్తారు, అతనికి బుర్రలేదు, క్రెడిబిలిటీ నిలబెట్టట్లేదు. ఇవే ఆరోపణలు. బాధ్యత ఉండొద్దా మాట్లాడే వాళ్ళకి? అంటే కేవలం డైవర్ట్ చేసి ఒక వర్గం ఏదైతే అనుభవిస్తూ ఉన్నారో అధికారాన్ని, ఆ అధికారాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం చేస్తున్న కుట్రలు కుయుక్తులు కాదా ఇవన్నీ? అధికార దాహం కోసం ఇవాళ బీహార్ ఎలక్షన్ కనుక ఓడిపోతే రేపు దేశం మొత్తం మనం ఇబ్బంది పడతామని ఇంత ఏమండి వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందంటే మీరు కొత్త స్కీమ్ తీసుకొచ్చి మహిళలకు 1,50,00,000 మంది మహిళలకి 10,000 పంచుతారా? మిగతా రాష్ట్రాల్లో ఆన్గోయింగ్ స్కీమ్స్ అన్ని నిలుపుదల చేస్తారా? 4-5 సంవత్సరాలుగా నడుస్తున్న స్కీమ్స్ని నిలుపుదల చేసి మీరు వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందన్న స్కీమ్ని ఎట్లా కంటిన్యూ చేస్తారండి? ఆ కంటిన్యూ చేయిస్తుందండి ఎలక్షన్ కమిషన్ ఆ ప్రభుత్వం చేత. నరేంద్ర మోడీ వచ్చి దాన్ని ఓపెన్ చేస్తాడా? ఇదే ఎథికల్లా? దాన్ని క్వశ్చన్ చేస్తే రాహుల్ గాంధీ గారికి బుర్రలేదంటారా? అంటే మీరు ఎంత అడ్డగోలుగా కావాలంటే ఎంత అప్రజాస్వామికంగా మీరు బిహేవ్ చేస్తే అట్లా బిహేవ్ చేసుకుంటా ఉన్నిస్తే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలను మీరు తొక్కుకుంటా పోతా ఉంటే రాహుల్ గాంధీ చూస్తూ ఉండాలనా? ఇదే రాజకీయం? మాట్లాడేవాళ్ళు కొంచెం ఆలోచించి 11 ఏళ్ళు ప్రెస్ మీట్ పెట్టలేని ప్రధానమంత్రి అండి రికార్డుకి ఎక్కాడు నరేంద్ర మోడీ. 11 సంవత్సరాలుగా ఒక దేశ ప్రధాని ఓపెన్ ప్రెస్ని ఎదుర్కొనే ధైర్యం లేని పరిస్థితుల్లో వీళ్ళు వచ్చి రాహుల్ గాంధీని మాట్లాడతారా? ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు అతను? ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ని ఎదుర్కొని ఆన్సర్ చేశాడు కదా. ధైర్యం ఉన్న నాయకుడు కదా రాహుల్ గాంధీ. వీళ్ళ రాహుల్ గాంధీని క్వశ్చన్ చేసేది.